హాయ్ ఫ్రెండ్స్, మనం చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాలకోవా చేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం నేను దొడ్ల పాలు, అదే ఫుల్ క్రీమీ మిల్క్ తీసుకోవాలి. నేను ఒక పాలు ప్యాకెట్ తీసుకున్నాను. ఈ పాలు మనం శుభ్రంగా ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, దీన్ని బాగా మనం మరిగించుకోవాలి. బాగా ఈ పాలు ఆఫ్ అయిపోయేదాకా మనం దగ్గరుంటూ శుభ్రంగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఇందులో చూసారా, మనం గరిటె పెడుతూ తిప్పుతూ దీన్ని దగ్గరికి మనం మరిగించుకోవాలి. ఎందుకంటే పాలు అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో నేను షుగర్ వేసుకుంటున్నాను. మనం స్వీట్ తగ్గ షుగర్ వేసుకొని దీన్ని దగ్గరికి మనం కుక్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడే చూసారా, మనకి చాలా మటుకు మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ నేను నెయ్యి వేసాను. నెయ్యి వేసుకుంటూ మొత్తం కూడా కలుపుకుంటూ మనం దీన్ని దగ్గరుంటూనే కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది పాలకోవా. ఇలా బాగా దగ్గర కలుపుకుంటున్నాం కదా, అలా బాగా దగ్గర కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని ఫైనల్గా మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లగా అయిన తర్వాత నేను చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో దీన్ని బాల్స్ కింద చేసుకొని కోవాల్లా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా, చక్కగా మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాలకోవా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనం బయట చాలా అమౌంట్ పెట్టి కొంటాం కదా, ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.